కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మన మంత్రి సీతక్క గారైతే అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు. ఇక ఈ తేదీ నుంచి కూడా మనకు ఆసరా పింఛన్లను ఈ ఆగస్టు నెలలోనే ఈ తేదీ నుంచి కూడా ఆసరా పింఛన్లు అయితే విడుదల చేయబోతున్నారు. ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆసరా పింఛన్లను విడుదల చేస్తామని, అంటే కొత్తగా పెంచేటువంటి పింఛన్లను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఇస్తున్నటువంటి 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలు, ఇక నాలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయల పింఛన్ అందించబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన మంత్రి సీతక్క గారు ఇక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక సీతక్క గారు ఏం చెప్పారు, ఏ తేదీ నుంచి మనకు పింఛన్లు జమ అవుతున్నాయి, ఇక పింఛన్ల లిస్ట్ అనేది విడుదలైంది. ఈ యొక్క పింఛన్ల లిస్ట్ లో మీ పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇక ఏ తేదీ నుంచి ఈ కొత్త పింఛన్లు జమ అవుతున్నాయి, ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారు ఏమైనా చేయాలా, ఏం చేస్తే డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు వీడియోలకైతే వెళ్లి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగుడికి తప్పకుండా సహాయం చేయండి అన్న. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా సహాయం చేయట్లేదు, మరి ఎందుకో తెలియట్లేదు. దయచేసి అలాంటి వికలాంగుడికి సహాయం చేస్తే ఎటువంటి తప్పు లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు, అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా సహాయం చేయండి. మీ విలువైనటువంటి సహాయం నాకు ఎంతో విలువైంది, నాకు చాలా ఉపయోగపడుతుంది కూడా. ఈ యొక్క సహాయాన్ని అయితే చేయండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వీడియోను చివరి వరకు చూడండి. చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి ఇక్కడ కింద వీడియో కింద లైక్ బటన్ ఉంది. ఇక్కడ ఈ విధంగా ఈ లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి వీడియోని. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని అయితే మీరు షేర్ చేసేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగానే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా తప్పనిసరిగా మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్ పే ద్వారా దయచేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని, మీ విలువైనటువంటి సహాయాన్ని పంపించండి. ఇక వివరాల్లోకైతే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన మంత్రి సీతక్క గారు ఇద్దరు కూడా అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు. ఇక ఇప్పటికే జూన్ నెలకు సంబంధించి పింఛన్లు అయితే విడుదల చేశారు. ఇక జూన్ నెల పింఛన్లు చాలా మందికి జమ కాలేదని చెబుతున్నారు. అటువంటి వారందరూ కూడా మీ యొక్క ఎండిఓ కార్యాలయంలో మీ యొక్క ఆధార్ కార్డుతో మీరు కలిసినట్లయితే మీకు ఈ పింఛన్లు ఎందుకు జమ కాలేదనే కారణం తెలుసుకుని దాని ప్రకారం మీకు పింఛన్లు అయితే విడుదల చేస్తారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరికైతే వికలాంగులకు కానీ అలాగే మామూలు వారికి కానీ వితంతువులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ ఎవరికైనా జమ కాకుండా ఉంటే మీ యొక్క ఎండిఓ కార్యాలయంలో మీ యొక్క ఆధార్ కార్డు సహాయంతో మీరు పింఛన్ ఎందుకు జమ కాలేదని తెలుసుకుని సరైన పత్రాలు ఇస్తే మళ్ళీ కూడా మీకు ఈ పింఛన్ అనేది మీ యొక్క అకౌంట్ లోకి అయితే జమ అవుతుంది. కాబట్టి జూన్ నెల పింఛన్ల పంపిణీ అయితే ముగిసింది. మనకు 29వ తారీఖే, అంటే గత నెల జూలై 29వ తారీఖునే ఈ యొక్క జూన్ నెల పింఛన్ల పంపిణీ అయితే ముగిసిందనమాట. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఈ డబ్బులు పడని వారైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. ఇంకా ఈ పింఛన్లు జమ కావడానికి జమ కాకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను. తప్పకుండా ఈ పింఛన్ డబ్బులు జమ కావాలంటే మీరందరూ కూడా తప్పనిసరిగా వీడియో కింద ఏదైతే మనకు వీడియోలో చెప్పినట్టుగా మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. అంటే ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ అయితే మీరు లింక్ చేస్తుంటారో అదే ఆధార్ కార్డు ఫోన్ నెంబరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా మీరు లింక్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడే మీకు పింఛన్ డబ్బులు అయితే వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి
జమ చేసేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించి వెంటనే ఈ విధంగా చేసుకోండి. అంతేకాకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఆసరా పింఛన్లు, కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క గారు అయితే తెలియజేశారు. ఇక మంత్రి గారు సీతక్క గారు మాట్లాడుతూ ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ పింఛన్లకు సంబంధించి ఆ పింఛన్ అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇక ఇప్పటికే కొత్త పింఛన్లకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఇప్పటికే మనకు ఆసరా పింఛన్లు ఎంతమంది పొందుతున్నారు, అందరి లిస్టు కూడా రెడీ చేయాలని, ఆ లిస్టు ప్రకారం మనం పింఛన్ల పంపిణీ చేస్తామని, త్వరలోనే ఆ లిస్ట్ అనేది నాకు అందించండి అని కూడా మంత్రి గారు అయితే అధికారులను ఆదేశించారు. ఇక అధికారులందరూ కూడా ఆ యొక్క పనులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఇక ఆ లిస్ట్ అనేది రేపో మాపో విడుదల కాబోతోంది. విడుదలైన తర్వాత ఖచ్చితంగా ఈ నెల 20వ తారీఖు నుంచే కొత్త పింఛన్లు, అంటే గతంలో ఆసరా పింఛన్లు, ఇక ఆసరా పింఛన్లకు పేరు మార్చి చేయూత పింఛన్ల కింద ప్రతి నెల కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, ఇలా ఎవరైతే హెచ్ఐవి బాధితులు గాని, హిజ్రాలు గాని ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 4,000 రూపాయలు అయితే ఇస్తారు పింఛను. ఇక నాలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 6,000 రూపాయల పింఛన్ అయితే అందుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకోండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు వెంటనే పింఛన్ పైసలు జమ కావాలంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా ఈ చేయూత పింఛన్లకు మంత్రి గారు అయితే ఇప్పుడు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ప్రజాపాలనకు సంబంధించి కౌంటర్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లేకపోతే మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళైనా కూడా మీరు ఈ యొక్క కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పటికైనా సమయం ఉంది. మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకుని మీరు ఏదైతే పింఛన్కు బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ అకౌంట్ అనేది తప్పనిసరిగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి అందరికీ కూడా మీకు తప్పకుండా పైసలు అయితే వస్తాయన్నమాట. కాబట్టి నేరుగా అకౌంట్ లోకే జమ అయిపోతాయి పింఛన్ పైసలు అనేది. కాబట్టి మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి. ఈ నెల 22వ తారీఖు నుంచి మన మంత్రి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు సీతక్క గారు. ఆమె ఆదేశాల మేరకు ప్రతి ఎవరైతే కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకున్న వారికి, అలాగే ఇప్పటికే గత ప్రభుత్వం నుంచి కూడా ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్ పైసలు అయితే అందజేస్తామని మన మంత్రి గారు అయితే సీతక్క గారు అయితే తెలియజేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి వచ్చిన సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ఉచితంగా తెలుసుకోవచ్చు. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి